పరిశుద్ధ గ్రంథంలో ఇంత మనం చదివితే మూడు స్థలాల్లో ఒక మాట మనకు ఉచ్చారణలోకి వచ్చింది. ఏంటి మాట అంటే క్రైస్తవుడు అనే మాట వినాలి. ఏ మాట? క్రైస్తవుడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే 11వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో 26వ వచనంలో ఇలా రాయబడింది. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అందరూ నాతో చెప్పండి. మొట్టమొదట కొంచెం సౌండ్ పెంచరాదా? మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా సంఘాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు బ్రతికిన సంఘాలు ఉన్నాయి. కానీ మన అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదివితే 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం తర్వాత ఆ మరణమే సంఘ ప్రారంభం కనుక సంఘము ప్రారంభించబడి 10 అధ్యాయాల వరకు మనం చదివితే సంఘము వేలల్లో సంఖ్యలో పెరిగిపోయింది. బాగా విన్నారు. వేల సంఖ్యలో పెరిగింది. ఎలాగునా మొదట 3,000 మంది చెప్పాలి. ఎన్ని వేల మంది? ఆ తరువాత ఎన్ని వేల మంది అయ్యారు అమ్మా? 5,000 మంది. ఆ తర్వాత ఎన్ని వేల మంది అయ్యారు? చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథం. దయచేసి వాక్యాన్ని మనం చూడగలిగితే లెక్కకు ఎంతమంది అయ్యారంటే 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. చెప్పాలి. 8,000 మంది? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. 5,000 మంది. 6వ అధ్యాయంలో అంటాడు లెక్కకు విస్తరించుచూ ఉండేను అన్నాడు. అంటే ఎంత పెరిగింది అంటే కౌంట్లెస్, లెక్క పెట్టలేనంతగా సంఘం పెరిగింది. బాగా వినాలి మీరు. లెక్క పెట్టలేనంతగా 3,000 మంది స్త్రీ పురుషులు కలిసి లెక్క పెట్టారు. ఆ తర్వాత పురుషులు మాత్రమే 5,000 మంది అయ్యారు. బాగా వినండి. ఎన్ని వేల మంది? ఎవరు? పురుషులు మాత్రమే. ఇప్పుడు 3ను 5 లెక్క పెట్టండి. ఎన్ని వేల మంది అయ్యారు? 8,000 మంది. ఆ తర్వాత 6వ అధ్యాయం వచ్చేసరికి అన్నాడు లెక్కకు విస్తరించుచు ఉంటారు. మనసు పెట్టాలి. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారో లెక్క లేదు. కౌంటు లేనంతగా సంఘం పెరిగింది. సంఘము బాగా పెరిగింది. బాగా వినండి. సంఘం బాగా పెరిగింది. లెక్క పెట్టలేనంతగా బాగా పెరిగింది. కానీ అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం వచ్చేసరికి 26వ వచనం అంటాడు అంతియోకయలో ఉన్న శిష్యులు. వినాలి. ఎవరంటే అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట ఏమనబడిరి? చెప్పాలి గట్టిగా. ఏమనబడిరి? క్రైస్తవులనబడిరి. అమ్మా వింటున్నారా? అయ్యా వినాలి. ఏమండి? 1,000 మంది పెరిగారు కదా, 3,000 మంది పెరిగారు కదా, 5,000 మంది పురుషులు పెరిగారు కదా, లెక్కకు విస్తరించినంతగా పెరిగారు కదా. మరి వీళ్ళు ఈ పెరిగిన వీళ్ళందరినీ ఏమనలేదట? గట్టి చెప్పండి. క్రైస్తవులు అనలేదట. మరి ఎవరినన్నారట? అంతియోకయ అనే ఒక పట్టణం ఉందట. ఆ పట్టణంలో ఉన్న వారట మొట్టమొదటగా వినాలి వినాలి వినాలి. ఎలాగండి? మొట్టమొదటిగా ఏమని పిలువబడ్డారట? క్రైస్తవులు అని పిలువబడ్డారట. మరి అంతకు ముందున్న వారు ఏమని పిలువబడ్డారు? అంతకు ముందున్న వారు కూడా ఉన్నారుగా. బాగా వినాలి. అంతకుముందు 3,000 మంది ఉన్నారు. అంతకుముందు 5,000 మంది ఉన్నారు. అంతకుముందు లెక్కకు విస్తరించినట్టుగా ఉన్నారుగా. వీళ్ళందరూ క్రైస్తవులని పిలవబడలా. ఏమని పిలవబడ్డారు తెలుసా? మీరు 4 మాటలు రాసుకోవాలి. మొదట ఏమని పిలిచారు? శిష్యులు అని పిలిచారు. వింటున్నారా? ఏమని పిలిచారు? శిష్యులు. ఆ తర్వాత విశ్వాసులు అని పిలిచారు. ఆ తర్వాత పరిశుద్ధులు అని పిలిచారు. ఆ తర్వాత అంటే వీళ్ళ పిలువబడేటువంటి పిలుపు సహోదరులు అని పిలిచారు. మళ్ళా చెప్తున్నాను, శిష్యులని, విశ్వాసులని, పరిశుద్ధులని, ఆ తర్వాత సహోదరులని పిలువబడ్డారు. కానీ క్రైస్తవులు అని పిలవబడలా.
మరి ఏమని పిలువబడ్డారు మొట్టమొదట అంటే, క్రైస్తవుడని పిలువబడినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏదంటే అంతియోకయ. చెప్పాలి, ఏ ప్రాంతం? ఇంకా కొంచెం గట్టి చెప్పండి. అంతియోకయ. ఈరోజు మనం కూడా సమాజ పరంగా మనకు గుర్తింపు ఉంది. ఏంటి మనకున్న గుర్తింపు? మీరెవరయ్యా అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం తెలుసా? మేము క్రైస్తవులమండి. చెప్పాలి. ఎవరండి? మేము క్రైస్తవులమండి. మీరు ఎవరండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మేము క్రైస్తవులమండి అంటారే. బైబిల్ అంతా మనం చదివితే బైబిల్లో 3 చోట్ల వ్రాయబడింది ఈ మాట. 3 చోట్ల బైబిల్ అంతా ధ్యానం చేస్తే, బైబిల్ అంతా వివరిస్తే, ఆలోచిస్తే 3 స్థలాలలో వాడబడింది మాట. మొదటగా ఎక్కడ వాడబడింది? అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనంలో. ఇప్పుడు మళ్ళా చెప్పండి నాతో. అంతియోకయలోనున్న శిష్యులు, నేను ఏమనుకోనండి, కొంచెం నోరు తెరిచి చెప్పకూడదా? శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ఆ తర్వాత ఎక్కడ వ్రాయబడింది? అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. కాస్త పెన్నున్నవారు పక్కన రాసుకోకూడదా? అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ మాట వ్రాయబడింది. ఏమని? మరొకసారి. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను రెండవసారి అగ్రిప్ప అనే మహారాజు ఏమంటున్నాడంటే, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అన్నాడు. బాగా వినాలండి, బాగా వినాలి. మళ్ళీ చెప్తున్నానే, అంతియోకయలో ఉన్న శిష్యులు ఏమని పిలువబడ్డారట? కొంచెం గట్టి చెప్పండి. క్రైస్తవులు అని పిలువబడ్డారట. అమ్మా, క్రైస్తవులు అని అంతియోకయలోనున్న వారిని పిలుస్తున్నారు. ఆడ చెప్పుకోవడం లేదు. మనం చెప్పుకుంటే కానీ తెలియదు. వింటున్నారు నా మాట? మనం చెప్పుకోవాలి. మీరు ఎవరండి? నేనండి క్రైస్తవునండి అని నువ్వు చెప్పుకోవాలి. కొన్నిసార్లు మనం చెప్పుకోం కూడా. మీరు బాగా వినాలి. మనం చెప్పుకునేది కాదు క్రైస్తవ్యం. నువ్వు క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటే కాదు, నిన్ను చూసిన వాడే నిన్ను క్రైస్తవుడని గుర్తించాలి. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, నీతో ఉన్నవాడు, నీ చుట్టూ ఉన్నవాడు, నిన్ను కలిగిన వాడు ఏమన్నాలో తెలుసా? ఇతడు క్రైస్తవుడండి, ఈమె క్రైస్తవురాలండి, ఇతడు క్రైస్తవ బిడ్డ అండి అని చెప్పేటట్లుగా ఉండాలి. అంతియోకయలోనున్న వారట క్రైస్తవులని పిలువబడ్డారట. పైగా ఎలాగునా? మొట్టమొదట. వినాలి, ఎలాగండి అంటే మొట్టమొదటి స్థానములో క్రైస్తవుడు అని పిలువబడిన వారు ఎవరో తెలుసా? అంతియోకయలోనున్నవారు. మనసు పెట్టాలి. ఎందుకింత ఆధిక్యత? ఈవేళ మనందరి జీవితాల్లో క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థం కావడం లేదు. క్రైస్తవుడు అంటే ఏంటో అర్థం కావడం లేదు. నీ స్థితి ఏంటో నీకు అర్థం కావడం లేదు. నీకున్న ఆధిక్యత ఏంటో నీకు అర్థం కావడం లేదు. నీకున్నటువంటి పరిస్థితి నువ్వు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి చాలామంది ఇంకా సిగ్గుపడుతున్నారు. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి చాలామంది ఇంకా వెనకంజలో ఉన్నారు. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి చాలామంది జీవితాలు సరిపడినగా లేవో. క్రైస్తవ్యం అంటే మాట కాదు. అమ్మా వినాలి, మనసు పెట్టాలి. నేను ఆలోచన చేశాను, అంతియోకయలో ఉన్న వారినే ఎందుకు క్రైస్తవులని పిలిచారు అంటే బైబిల్ అంతటిలో 3 చోట్ల వ్రాయబడింది అన్నాను. 2 చోట్ల మీకు చెప్పాను. మొదటిగా అపోస్తలుల కార్యాలు 11:26, రెండవది అపోస్తలుల కార్యాలు 26:28, మూడవది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. చాలా విలువైన పాఠం మనం వింటున్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, అమ్మ వినాలి, అతడు సిగ్గుపడక ఆ పేరునంటే ఏ పేరును బట్టి? క్రైస్తవుడు అనే పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. అందరికీ వందనాలండి. కొంచెం మనసారి గట్టి చెప్పండి.
అందరూ ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనసు ఇలా పెట్టండి. అంత్యోకయలోనున్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అంటే అంత్యోకయ సంఘములో ఉన్న వారిని బట్టి క్రైస్తవులని పిలువబడ్డారంటే దేవుడు ఏం చేయబడ్డాడనమాట? ఆ పేరును బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. వింటున్నారా? ఆ పేరును బట్టి దేవుడు ఏం చేశాడు అంటే క్రైస్తవుడు అనగానే దేవునికి ఏమి రావాలా? గట్టి చెప్పండి. మహిమ రావాలా? మహిమ రావాలా? అగ్రిప్ప అనేటువంటి రాజుగారి దగ్గరికి పౌలు గారు వెళ్ళి బోధ చేస్తాడు. బోధ చేస్తుంటే అగ్రిప్ప రాజు విని 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 అంటాడు, మనం చదువుకున్నాం కదా, ఇదిగో నన్ను ఇంత సులభముగా క్రైస్తవుని చేయుచున్నావే. వింటున్నారా? ఇంత సులభముగా క్రైస్తవుని చూచుచున్నావే అంటే నేను క్రైస్తవుడు అవడం అంటే ఇంత సులువు అనుకోవడం లేదు. క్రైస్తవ్యం అంటే సులువైంది కాదు. క్రైస్తవుడు అని పేరు చెప్పుకోవడం లేక క్రైస్తవ్యం కలిగి ఉండడం అంటే సులువుగా బ్రతకడం కాదు. క్రైస్తవుడు అనే మాటలోనే దేవునికి మహిమ ఉంది. చెప్పాలి, ఏముంది? ఇంకా గట్టి చెప్పండి. దేవునికి ఏముంది అంటే దేవునికి మహిమ ఉంది క్రైస్తవుడనే మాటలో. క్రైస్తవుడనే పిలుపులో దేవునికి విలువ ఉంది. అందుకేనండి వ్రాయబడిన మాట, మీరు విలువ పెట్టి, కొంచెం గట్టిగా, విలువ పెట్టి అంటే విలువైన రక్తముతో నిన్ను నన్ను కన్న దేవుడు నిన్ను క్రైస్తవుడనే పేరు పెట్టాడు నీకు. అది కులానికి సంబంధించింది కాదు, అది ఒక వర్గానికి సంబంధించింది కాదు, అది ఒక మతానికి సంబంధించింది కాదు, అది దేవుని మహిమకు సంబంధించింది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త వినాలి. మొట్టమొదట అంత్యోకయలోనున్న వారు క్రైస్తవులు అనబడ్డారట. వినాలి మీరు. అంత్యోకయలో ఉన్నవారు క్రైస్తవులు అనబడిరి అంటే చూసిన వారు అంత్యోకయ పట్టణాన్ని చూస్తున్నారు, ఒరే బాబు క్రైస్తవులు అంటే వాళ్ళరా అంటున్నారు. అంత్యోకయ పట్టణంలో ఉన్నవారు ఏమండి 3,000 మంది 5,000 మంది లెక్కకు విస్తరించినంత విస్తారమైన సంఘాలు పెరిగినప్పటికీ వాళ్ళెవరికి ఆధిక్యతలు లేవు. వాళ్ళు ఏమని పిలవబడ్డారో తెలుసా? మళ్ళా రిపీట్ చేస్తున్నాను, విశ్వాసులుగా, శిష్యులుగా, పరిశుద్ధులుగా, సహోదరులుగా పిలవబడ్డారు. కానీ ఏమని పిలవబడలేదు? క్రైస్తవులని పిలవబడలేదు. మరి ఎవరికి వచ్చింది ఆధిక్యత? అంత్యోకయలో వారికి. వినాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి తెలుసా? అంత్యోకయలోనున్న వారినే ఎందుకని క్రైస్తవులుగా పిలవబడ్డారు? వాళ్ళకున్న ఆధిక్యతలేంటి? ఈరోజు క్రైస్తవుడు అని నువ్వు నేను చెప్పుకోవడం వల్ల కాదండి, నిన్ను నన్ను అనేకులు క్రైస్తవుడని చెప్పాలి. ఆ పిలుపులో దేవుని మహిమ ఉంది, ఆ పిలుపులో దేవునికి ఘనత ఉంది, ఆ పిలుపులో దేవుడు మెచ్చుకునే స్థితి ఉంది. అంటే నిన్ను చూచిన వాడు వీడు క్రైస్తవుడు అని చెప్పాలి. అంత్యోకయలోనున్న పట్టణాన్ని గురించి మనం ధ్యానిస్తే అది దేవునికి మహిమను తెచ్చిన సంఘం. అమ్మా, సంఘం అంటే మనం ఏదో ఏమనుకోకండి, రిక్షా సంఘం ఉంది, కార్మిక సంఘం ఉంది, ఇంకా చెప్పండి డ్వాక్రా సంఘం ఉంది. అలా సీరియస్గా ఉన్నారే? ఏమండి ఉద్యోగస్తులకి ఏ ఉద్యోగం చేసే వాళ్ళకి ఆ ఉద్యోగానికి సంబంధించిన మాట్లాడండి సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, వృత్తి సంఘాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ లోకంలో ఉన్న సంఘాలు. మనం కూడా అలాగే ఉన్నాం తప్ప మన వల్ల మన సంఘం వల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? ఆలోచించండి, ఆలోచించండి. మనం ఎవరము అంటే పేరుకు మాత్రం మేము క్రైస్తవులం. మరి మన వల్ల దేవునికి మహిమ ఉందా? దేవునికి ఘనత ఉందా? మన వల్ల దేవునికి ఆధిక్యత ఉందా? ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి. మన వల్ల దేవునికి ఏమన్నా యోగ్యత కనిపిస్తుందా? మన జీవితాల వలన, ఆ పేరు వలన అమ్మా ఎప్పుడైనా నేను క్రైస్తవుడని చెప్పుకునే ధన్యత నీకు కనబడుతుందా? ఒకసారి ఆలోచించాలి. అందుకే 3 సందర్భాలు బైబిల్లో వాడబడ్డాయి. క్రైస్తవులనబడిరి.
ఇంత సులభముగా క్రైస్తవుని చేయుచున్నావే. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు ఏమనుభవించిన ఎడలా? గట్టి చెప్పండి, బాధ అనుభవించిన ఎడలా. ఈవేళ మనం ఆ మాట మనం ధ్యానించడానికి అంతియోకయలోనున్న వారే మొట్టమొదట క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారు? అసలు అంతియోకయ చరిత్ర ఏంటి? అంతియోకయకు ఆధిక్యత ఘనత ఎలాగొచ్చింది? అంతియోకయ ఎలాగ ఏర్పడింది అనే మాటలు దేవదేవుడు మనకు వినిపిస్తుండగా మన హృదయాలు వాక్యం వైపు ఉంచండి. ఇలాగే వాక్యమును వైపు మీ మనసు పెట్టండి దయచేసి. కొంచెం చాలా జాగ్రత్త వినాలి. అంతియోకయ అనే పేరు ఎలాగొచ్చింది వినాలి అమ్మా, వినాలి. ప్రపంచ చరిత్రలో బాగా వినాలి. ప్రపంచ చరిత్రలో చదువుకున్న పిల్లలు బాగా తెలిసి ఉండాలి. ఒక గ్రీకు వీరుడు ఉండేవాడు. అతనికి ద గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ అంటే ప్రపంచమును గడగడలాడించినాడు. అలెగ్జాండర్ అంటే ప్రపంచ దేశాలను తనకు కలిగినటువంటి 33.5 సంవత్సరాల వయసు, అంటే 33 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా అతని వైపు దృష్టీకరించేంత యుద్ధ నైపుణ్యం కలిగినవాడు. అతడు తిరిగిన గుర్రం ఒక అద్భుతమైనటువంటి గుర్రం. ఏ ప్రాంతానికి వెళితే, ఏ రాజ్యం మీదకి వెళితే ఆ రాజ్యములో అతనికి విజయమే విజయం. బాగా వినాలి, బాగా వినాలి. అలాగే ఈ ప్రపంచానికి గొప్ప పాఠం కూడా నేర్పాడు. ఎవరో తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్. ఏంటి అతడు పాఠం నేర్పింది? అతడు చిన్న వ్యాధితో చచ్చిపోయాడు. చిన్న వ్యాధితో చచ్చిపోయాడు. తన జీవితంలో ప్రయాణంలో బాగా వినాలి, మన భారతదేశం మీద కూడా యుద్ధానికి వచ్చాడు. మనం భారతదేశాన్ని కూడా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేయడానికి మన దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. మీరు బాగా వినాలి. చరిత్ర చెప్తుందంటే ఏ దేశాలకేగినా, ఏ దేశంలో అడుగుపెట్టినా భయపడలేదట. కానీ మన భారతదేశం మీదకు అడుగు పెట్టడానికి ఏం చేశాడట? భయపడ్డాడట. అతని చరిత్ర చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ అతడు రాజ్యమును జయిస్తున్న సందర్భాలలో బాగా వినాలి, రాజ్యమును జయిస్తున్న సందర్భాల్లో అతని దగ్గర 4 సైన్యాధిపతులు ఉండేవారు. బాగా వినాలి, 4 సైన్యాధిపతులు ఉండేవారు. ఏం పేరండి? సెల్యూకస్. బాగా వినాలి. అంతియోకయ అనే పట్టణం అలాగ పేరు ఎలాగొచ్చిందో మీకు చెప్తున్నాను. అలెగ్జాండర్ అనేవాడు చనిపోయిన తరువాత, బాగా వినాలి, ఈ అలెగ్జాండర్ అనేవాడు చనిపోయిన తరువాత ఇక అలెగ్జాండర్ గారికి సంబంధించి ఇక నెక్స్ట్ పరిపాలన చేసేవాళ్ళు ఎవరు కనిపించని తరుణంలో ఈ అలెగ్జాండర్ గారి దగ్గర 4 అధిపతులు ఉండేవారు, సైన్యాధిపతులు. అందులో ఈ 4 భాగాలు చేసుకొని ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేస్తే ఆ 4వ భాగంలో సెల్యూకస్ అనే అధికారికి, సైన్యాధిపతికి అధికారం దక్కింది. పైగా ఇతను ఎవరో తెలుసా? అలెగ్జాండర్ గారి యొక్క చెల్లెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. ఇతను ఈ 4వ భాగంలో గ్రీకు సామ్రాజ్యం వచ్చిన సందర్భంలో బాగా వినాలి, ఇతను ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్నగారి పేరు అంతియోకస్. సెల్యూకస్ అనేటువంటి వాడి తండ్రి పేరు అంతియోకస్. అతడు రాజ్యాలు జయిస్తూ ఈ పట్టణాన్ని, అంతియోకయ పట్టణాన్ని, అంతకుముందు అంతియోకయ కాదు అది, ఈ పట్టణాన్ని అతడు ఆక్రమణ చేసుకొని యుద్ధంలో సంపాదించుకొని ఆ పట్టణానికి తన తండ్రి పేరు పెట్టాడు. వినాలి మీరు, ఏ పేరు పెట్టాడు? తండ్రి పేరు. ఏమని? అంతియోకస్ అని అతని పేరుని అంతియోకయ అని పట్టణానికి పేరు పెట్టాడు. అంటే అంతియోకయ అనే ఈ పట్టణం ఒక సెల్యూకస్ అనేటువంటి ఒక అధికారి యొక్క తండ్రి పేరట కట్టబడింది. ఇది వరకు కూడా మంచి పిల్లలు ఉండేవారు కదండి. తండ్రి చచ్చిపోతే, తల్లి చచ్చిపోతే ఆ తల్లి పేరట, తండ్రి పేరట మంచి సేవా కార్యక్రమాలు చేసి మన ఊరిలోనూ మన గ్రామాల్లో పేర్లు కనపడేవి. ఎవరి పేర్లు? తల్లిదండ్రుల పేర్లు. కీర్తిశేషులు పలానా వారి పేరిట విశ్రాంతి భవనం కట్టబడింది,
కీర్తిశేషులు ఫలానాయన పేరట ఇది జరిగింది అనే రోజులు పూర్వకాలం. ఇప్పుడు ఏంటి తెలుసా, పొద్దున చచ్చిపోతే మధ్యాహ్నం పాతిపెట్టి సాయంత్రానికి దినమైపోయే రోజులు. నన్ను క్షమించాలి. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చేస్తారు లేదో గ్యారంటీ లేదు, వారంటీ కూడా లేదు. నిజం, కాలాలు మారాయి. నన్ను క్షమించాలి, పరిస్థితులు మారాయి. పూర్వకాలం పరిస్థితులు ఏంటో తెలుసా, ఈ సెల్యూకస్ అనేవాడు తను కలిగి ఉన్న రాజ్యంలో ఈ పట్టణానికి పెట్టిన పేరేం పేరు తెలుసా, అంతియోకస్ అనే తన తండ్రి పేరట అంతియోకయ అనే పట్టణాన్ని, అంటే ఊరికి ఆ పట్టణానికి ఆ పేరు తన తండ్రి పేరట పెట్టాడు. అలాగే ఏర్పడిన పట్టణమే అంతియోకయ. చెప్పండి, ఏకయ, అంతియోకయ. ఇది ఎవరి తండ్రి పేరు? సెల్యూకస్ అనేటువంటి సైన్యాధిపతి అయినటువంటి వాడి యొక్క పేరు. ఇతడు ఎవరు? అలెగ్జాండర్ దగ్గర పనిచేసిన సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత అలెగ్జాండర్ సంపాదించిన గ్రీకు సామ్రాజ్యాన్ని 4 భాగాలు చేస్తే ఆ 4వ భాగములో ఈ సెల్యూకస్కి వచ్చి ఈ సెల్యూకస్ ఆ భాగాన్ని తీసుకొని ఆ భాగములో ఉన్న ఒక ఊరిలో తన తండ్రి పేరట ఊరు కట్టించాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, కొడుకు పేరట ఊరు కట్టించాడు. ఎవరో చెప్తే నేను గిఫ్ట్ ఇస్తాను మీకు. ఎవరి పేరట కట్టించాడు? ఇంకా అంత లోతులకు వెళ్ళలేదు, అయినా ట్రై చేశావు. దేవుడిని నెలవులో దీవించుగాక. కయ్యనే. ఎవరి పేరటో తెలుసా? హనోకు పేరట. బైబిల్లో 2 హనోకులు ఉన్నారు. దేవునితో నడిచిన హనోకు వేరు, కయ్యను గారికి పుట్టిన హనోకు వేరు. వందనాలండి. మీరు సీరియస్గా ఉండకండి. చాలామంది సీరియస్గా చూస్తున్నారు. కొంచెం స్పీడ్గా వెళ్తానికే నాకు కూడా కొంచెం నేను కూడా బాగా వినాలి. ఎందుకు అంతియోకయలో ఉన్న వారు క్రైస్తవులు అనబడిరి అనే మాట మనకు అర్థం కావాలంటే అంతియోకయకు ఒక చరిత్ర ఉంది. అమ్మా, సంఘానికి కూడా ఏముండాలి తెలుసా? చరిత్ర ఉండాలి. కుటుంబానికి కూడా ఏముండాలి చెప్పండర్రా? చరిత్ర ఉండాలి. ఒక్కసారి ఏమనుకోకుండా మిమ్మల్ని పక్క తీసుకెళ్ళి మీ ఇంటి పేరు ఏం పేరండి అన్నామనుకోండి, ఇంటి పేరు చెప్పేటప్పుడు ఉండే ఆ మొక్కలో ఉండే ఆ ఫోర్స్ ఉండదు చూడండి. మా ఇంటి పేరండి, మా ఓళ్ళు, మా ఇంటి పేరు మా ఓళ్ళు. అమ్మ బాబు, ఆ మాట మాట్లాడుతున్నప్పుడే మీ ఫీలింగ్స్ చూడాలా, మీ ముఖంలో ఉండే ఆ ఫీలింగ్స్ చూడాలా. ఎంత పెళ్లి చేసుకున్న అత్తోరింటికి వెళ్ళిపోయిన పిల్లైనా సరే పుట్టింటింటి పేరు చెప్పేసరికి ఊరుకోదుగా. ఊరుకుంటుందా? నువ్వు నన్ను ఏమన్నా, మా అమ్మని అన్నావా, మా ఇంటి పేరు అన్నావా అంటదే. ఇంటి పేరుకి అంత పవర్ ఉంటుందే. బాగా ఏమనండి, బాగా వినండి. ఒక చరిత్ర ఉండాలి మనిషికి. ఒరే, నేను పుట్టాను, పెరుగుతున్నాను, బతుకుతున్నాను, చచ్చిపోతాను కాదు నీ చరిత్ర. సంఘం కూడా అంతే. సంఘానికి కూడా ఏముండాలి చెప్పండి గట్టిగా? ఓ చరిత్ర ఉండాలి. నా ఆశ అదేనండి. నువ్వు ఎంతకాలం బ్రతికావు కాదు. కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు, కొంతమంది ఉన్నాం. మనం కూడా ఉంటామా వెళ్ళిపోతామా? గట్టి చెప్పండి. వెళ్ళిపోతాం. ఎవరి టైం వస్తే వాళ్ళు ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయే లోపల నీ చరిత్ర ఏంటమ్మా? ఏంట్రా మన చరిత్ర? మనకేముంది? ఏం చరిత్ర సంపాదించావు? సంఘాల గురించి ఎందుకు రాశాడో తెలుసా? వాళ్ళొక చరిత్ర సృష్టించిన వాళ్ళు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో చరిత్ర ఉండాలి. అంత్యోకయ పట్టణానికి ఒక చరిత్ర ఉంది, అక్కడ ఉన్న సంఘానికి ఒక చరిత్ర ఉంది. అమ్మా, చరిత్ర లేని సంఘం కాదది, ఒక చరిత్ర కలిగిన సంఘం. మొదటిగా చరిత్ర ఏంటో తెలుసా? అది గుర్తించబడి సెల్యూకస్ అనే ఒక వ్యక్తి ద్వారా, ఒక అధికారి ద్వారా ఎవరిని ఏదైనా ఒక ముద్దు పేరు పెట్టుకున్నారంటే, వినాలి వినాలి వినాలి, తండ్రి పేరు పెట్టాడంటే ఆ పట్టణం ఎంత మంచిదై ఉండాలండి, ఎంత మంచిదై ఉండాలా. బిడ్డ పుట్టగానే ఇదిగో మా నాన్న పేరు ఎట్టుకుంటాను, మా అమ్మ పేరు ఎట్టుకుంటాను, ఆ ముద్దెట్టుకొని నా బంగారు కాసులే అని ముద్దెట్టుకొని కోపం వచ్చినప్పుడల్లా మళ్ళీ తిడుతూ, ఎంత ప్రేమో కదండి. ఒక ఆవిడ యేసుబాబు అని పేరెట్టింది బిడ్డకే. ఏ బాబు?
యేసుబాబు ఆడు ఏం చేశాడు తెలుత 3 సంవత్సరాల తర్వాత పెట్టింది నేనే నామకరణం అనుకోకుండా మీటింగ్కి వెళ్ళాను. ఆడు ఏం చేసి లోపల నుంచి వస్తున్నాడు తెలియదు, కానీ యేసుబాబు కాస్త యేసుగా అంది. ఇంకా అక్కడి నుంచి మీరే డాష్ పూర్తి చేసుకోండి. చూసారా, ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదండి. అంటే ముద్దు అనేది ఎందుకు పెట్టుకుంటామంటే ప్రేమను బట్టి. ఎందుకు ఈ పదం చెప్పాను? అంత్యోకయ పట్ల కూడా ఈ సెల్యూకస్కి ప్రేమ వచ్చే ఆ పట్టణం చూడగానే ఈ పట్టణానికి ఎవరి పేరు పెట్టాలా చెప్పండర్రా? మా నాన్న పేరు పెట్టాలి. చెప్పాలి, ఎవరి పేరు? గట్టి చెప్పండిరా. మా నాన్న పేరు పెట్టాలా అని ఆ పట్టణానికి అంతియోకస్ అని అతని తండ్రి పేరు మీద ఉన్న ఆ తండ్రి పేరును ఆ పట్టణాన్ని పెట్టాడు. వినాలి, అది ప్రేమించబడిన పట్టణం. చెప్పాలి. ఏ పట్టణం అది? గట్టి చెప్పండి. ప్రేమించబడిన పట్టణం. ఇక రెండవ సంగతి చెప్తాను, చాలా జాగ్రత్త వినాలి. ఈ అంత్యోకయ గురించి మనం వినేటప్పుడు అమ్మా అందరికీ వందనాలు, కొంచెం గట్టి చెప్పాలి. ఇప్పుడు మీకు చిన్న మంచి మెసేజ్ అండి ఇది. మీరు చాలా జాగ్రత్త మనసు పెట్టాలి. అంత్యోకయ అనగానే మనం చాలా కంగారు పడిపోతాం. బైబిల్ని చాలా జాగ్రత్తగా చూడాలండి, చాలా జాగ్రత్తగా చదవాలండి. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ అంత్యోకయ అన్నాడు కదా, బైబిల్లో ఎన్ని అంత్యోకయలు ఉన్నాయో తెలుసా? ఎన్ని ఉన్నాయి తెలుసా? గలతీ పత్రిక మనం చదువుతాం. గలతీయులు అనగానే గలతీ పట్టణాల్లో లేక ఆ ప్రజల్లో అంటే ఎన్ని ఉన్నాయి తెలుసా? ఉత్తర గలతీయ, దక్షిణ గలతీయ, 2 పట్టణాలు కనిపిస్తాయి మనకి. 2 రకాల ప్రజలు కనిపిస్తారు. మీకు అమెరికా దేశం తెలుసమ్మా? మీరు ఎలా చూస్తున్నారంటే తెలుసు, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదని చూస్తున్నారు. నేను ఇంకెళ్ళలేదు. ప్రార్థన చేయండి, నేను కూడా వెళ్ళినట్లు దేవుడు సహాయం చేయను గాక. ఎలాగోలాగా వెళ్తానేమో దేవుడు ఆయుష్ కల్పిస్తే. అందరికి వందనాలు. ఇప్పుడు అమెరికాలో కూడా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఏమండి, అమెరికా కద్ద కదా, ఉత్తర అమెరికా, దక్షిణ. అలాగే చాలా జాగ్రత్త వినాలి. అలాగే నేను గుర్తుపట్టలేకపోయాను. అలాగే అంత్యోకయ కూడా మనం ఈజీగా చదివేస్తే మనకు అర్థం కాదు. అందుకే మనకి బైబిల్లో ఇక్కడ మ్యాప్ కనిపిస్తా చూడండి. అందరు బైబిల్ తీయండి. ఎప్పుడు మ్యాప్లు తీయం కదా, ఓసారి మ్యాప్ తీస్తే అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అని కనిపెడుతుంది. ఇప్పుడు బైబిల్లో ఎక్కడుంది? కొంతమంది నా వైపే చూస్తున్నారు. బైబిల్లో చూడమన్నాను. ఏమంటే బైబిల్లో ఎక్కడుంది అనగానే మీరు అడగాలి నన్ను ఎక్కడుంది అని. అప్పుడు నేను చెప్తానంటే బైబిల్లో ఉంది అంటాను. అప్పుడు మీరు నన్ను అడగాల బైబిల్లో ఎక్కడుంది అని. అప్పుడు నేనేం చెప్తానంటే మీరు ప్రకటన గ్రంథం తిరిగేసిన తర్వాత అమ్మా ఏం కనపడతాయి చెప్పండి? మ్యాప్లు కనపడతాయి. అప్పుడు మీరు నన్ను ఏమనాలంటే అది మేము ఎప్పుడు చూడలేదుగా అనాలా. అప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు చూడాలి కదా అంటాను. ఇప్పుడు మీరు చూడండి, చూస్తే ఆఖరణ కనిపిస్తా చూడండి. ఏముంది అక్కడ? అపోస్తుడైన పౌలు ప్రయాణము చేసిన చెప్పాలి ఏంటది? ప్రదేశములు. అందులో బాగా వినాలి అమ్మా, అందరు వినాలి. అందులో మీరు బాగా కిందకు వచ్చేస్తే ఇక్కడ ఏముంది? అరేబియా. ఇప్పుడు మీరు బైబిల్ని చూడకుండా నా వైపు చూడండి అంటే మ్యాప్ వైపు చూడండి. ఇది అరేబియా పైన ఏముంది? యెరూషలేము. చెప్పండి ఏముంది? యెరూషలేం ప్రక్కన యోప్పే, కైసరియా, తులేమాయి, తూరు. ఈ ప్రక్కన ఏముంది? దమస్కు. ఈ పక్కన ఉంది సిదోను. ఇలా తిన్నగా పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఏమొచ్చింది? గట్టి చెప్పండి. గట్టి చెప్పండి రా. అంత్యోకయ. మీరు బాగా వినాలి. ఇప్పుడు ఎక్కడుంది ఇది? సెలూకయ కింద ఏముంది? అంత్యోకయ. నేను ఇందాక మీకు చెప్పాను, బాగా వినండి. అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. అలెగ్జాండర్ గారితో పనిచేసిన 4 అధిపతులలో సెల్యూకయ అనేవాడు ఒకడు. ఈ సెల్యూకయ తండ్రి పేరే అంత్యోకయ. ఇప్పుడు మనకి ఇక్కడ అంత్యోకయ కనపడిందా? ఇప్పుడు మీరు ఇక్కడ చదివి ఆగిపోయారు. కానీ ఇలాగే అంత్యోకయ మరో చోట కనపడుతుంది. ఎక్కడ?
ఆసియా అని ఉందా అండి? చెప్పండి అమ్మా, ఉందా? ఉన్నట్టనే యాక్షన్ చేయండిరా. ఉంది, ఓకే, యాక్షన్ చేశారు, వందనాలు. ఆసియా కింద ఏముంది? ఫిలదెల్ఫియా. ఆ తర్వాత ఏముంది? ఇదేంటండి? ఎక్కడో ఒక అంత్యోకయ ఉంది, ఎక్కడొక అంత్యోకయ ఉంది. వింటున్నారా అమ్మా? అందరికి వందనాలు. మీరు ఎలా చూస్తున్నారో తెలుసా? ఆ మ్యాప్ కూడా మాకెందుకండి, ఆ తప్పు కూడా మాకెందుకండి? 2 ముక్కలు చెప్పేస్తే వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోతాం కదా అన్నట్టు చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రైట్, మనసు పెట్టండి. మొన్న చోట వాకింగ్ చెప్తుంటే ఒక 6 నా కంట్లో పడ్డారండి. వాళ్ళు నవ్వులుతూనే ఉన్నారు. నేను ప్రసంగం చేస్తున్న దగ్గర నుంచి నవ్వులుతూనే ఉన్నారు. ఏంటట? నేను వెళితేనంట 1.5-2 గంటలు మాట్లాడతాడు ఆయన, మీకు మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్దని కూడా తెచ్చుకున్నారంట పప్పలో. ఎంత మంచి విశ్వాసులో. నేను ఒక కోటానికి వెళితే చితగాడిచ్చేస్తున్నారు. ఏటి లెక్కట? వీళ్ళు తెచ్చుకున్నది అయిపోతే నా ప్రసంగం అయిపోద్దట. అబ్బా, వాళ్ళు ఎంత టార్గెట్ అండి. ఇందుకే నేను ఎంతసేపు ప్రసంగం చెప్తున్నానో అంతసేపు నవ్వులుతూనే ఉన్నారు వాళ్ళు. భలే విశ్వాసం ఉన్నారు కదా. మీ అందరికి వందనాలు. ఇప్పుడు బాగానండి. ఇదే పట్టణం, ఇది అంత్యోకయ. ఇదేంటి మరి? ఇది కూడా అంత్యోకయే. అంటే బైబిల్లో ఇవన్నీ కూడా ఆసియా ఖండంలో ఉన్న ప్రాంతాలే. బాగా వినాలి. కానీ ఎన్ని పట్టణాలు ఉన్నాయి? 2 పట్టణాలు. చెప్పండి, ఎన్ని పట్టణాలు? మనం కూడా అప్పుడప్పుడు పొరపడుతూ ఉంటాం. మన ఊరి పేరు ఏ ఊరమ్మా? గట్టి చెప్పండి. కోరుకొండ. నేను అప్పుడప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మీది ఏ ఊరండి అని అడుగుతారు. మాది కోరుకొండ అండి అంటాను. అంటే విజయనగరం దగ్గర కోరుకొండేనండి అంటారు నన్ను. అప్పుడు నేనంటాను, కాదండి, రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండ. ఈ అంత్యోకయను ఎవరు పిలిచేవారంటే ఇది సిరియాలో ఉన్న అంత్యోకయ. వినాలి మీరు. ఏ అంత్యోకయ? యెషయా గ్రంథం. త్వరగా తీయండి. యెషయా గ్రంథం అంటే రాసుకోండి, ఆ మ్యాప్ దగ్గరే రాసేసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా విలువైన మాటలు మనం వింటున్నాం. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెషయా గ్రంథము. దమస్కు సిరియాకు రాజధాని. చాలండి, బాగా విన్నారు. ఇది సిరియా ప్రాంతం. బాగా విన్నారు. ఈ అంత్యోకయని ఎవరు పిలిచారంటే సిరియాలోనున్న అంత్యోకయ. వినాలండి, ఏ అంత్యోకయ? సిరియాలోనున్న అంత్యోకయ. ఈ పైన ఉంది కదా ఈ అంత్యోకయ, ఇది అంత్యోకయ తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం. త్వరగా తీయాలి మీరు. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఇది ఏమని పిలువబడిందో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి 11వ అధ్యాయంలో 11 నుంచి చదువుదాం. తర్వాత పౌలు అతనితో కూడిన వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులేరుకు పెర్గెకు వచ్చిరి. వెళ్ళెను. అప్పుడు వారు పెర్గెకు నుండి బయలుదేరి అందరికి వందనాలు. అమ్మ వందనాలు చెప్పండి. ఈ అంత్యోకయ ఏంటో తెలుసా? పిసిదియాలోనున్న అంత్యోకయ. ఈ అంత్యోకయ ఏంటి? సిరియాలోనున్న. అమ్మా, మనకి బైబిల్ చదువుతున్నప్పుడు 2 అంత్యోకయులు కనపడతాయి. అంశం ఏంటి మంది? అందరూ నాకు చెప్పండి. అంత్యోకయలోనున్న, నాకు వినబడిందండి, అంత్యోకయలోనున్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. గట్టి చెప్ప, ఏమనబడిరి? క్రైస్తవుల. ఇంతకీ ఏ అంత్యోకయ ఇది అంటే సిరియాలోనున్న అంత్యోకయ. మరి ఈ అంత్యోకయ ఏంటి? పిసిదియాలోనున్న అంత్యోకయ. ఇది సిరియాలోనున్న అంత్యోకయ. అది తెలుసా? సిరియాలోనున్న అంత్యోకయ. చెప్పాలి, ఏ అంత్యోకయ? ఈ అంత్యోకయకు పేరు పెట్టినోడు ఎవరు? సెల్యూకస్. చెప్పాలి, ఎవరండి? సెల్యూకస్. ఈ సెల్యూకస్ ఎవరు? అలెగ్జాండర్ గారి యొక్క సైన్యాధిపతి. వింటున్నారా? అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి. కాబట్టి సెల్యూకస్ అనేవాడు ఈ తన తండ్రి పేరట పేరు పెట్టాడు. ఇది 2 పట్టణాలు. ఈ ఏ పట్టణం అంటే పిసిదియాలోనున్న అంత్యోకయ వేరు, సిరియాలోనున్న అంత్యోకయ వేరు. ఇప్పుడు మనం వినే పాఠం ఏదో తెలుసా? సిరియాలోనున్న
అంతియోకయ. చెప్పండి ఏ పట్టణం ఇది? సిరియాలోనున్న అంతియోకయ. ఇప్పుడు నాతో చెప్పండి, మీరు నాతో చెప్పండి. ఇప్పుడు తెరవండి అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో దయచేసి చదువుదాం. 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో అంతియోకయలో శిష్యులు ఏమన్నా పిలబడి క్రైస్తవులు. ఇప్పుడు మళ్ళా పాఠం మీకు మళ్ళా మనసు పెడుతున్నానే, అందరు నాతో చెప్పండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి. ఎక్కడుండి? మళ్ళీ గట్టి చెప్పండి, ఎక్కడుండి? ఇతనికి ఏ సంఘంలో? అంతియోకయలో ఏముందట? గట్టి చెప్పండి, సంఘం ఉందట. పౌలు గారు బర్నబా గారు పౌలు గారు వెళ్ళేసరికే అక్కడ సంఘం ఉందట. బాగా వినాలి మీరు. ఇది అంతియోకయ. ఒక రాజు తన తండ్రి పేరట పెట్టుకున్న, ముద్దుగా పెట్టుకున్న పేరు అంతియోకయ. ఇక్కడ ఉన్నటువంటి సంఘమురట మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారట. అలాగూ పిలువబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ అప్పటికి ఒక సంఘం ఉందట. వినాలి, నా ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. అంతియోకయలో పౌలు గారు బర్నబా వెళ్ళే సమయానికి ఏముందని విన్నాం? గట్టి చెప్పాలి. అంటే ఇప్పుడు అక్కడ సంఘం ఉందంటే ఆ సంఘాన్ని ఎవరొకరు స్థాపించే ఉండాలిగా. అంటే ఎవరొకరు అక్కడ సంఘం కొరకు సువార్త ప్రకటించి ఉండాలి కదా. అమ్మ వందనాలండి, గట్టి చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ అంతియోకయలో పౌలు గారు బర్నబా గారు వెళ్ళక ముందే అక్కడ ఏముందటండి? చెప్పాలి, ఏముందట? సంఘం ఉందట. మనసు పెట్టండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ సంఘము ఎవరి ద్వారా సువార్త ప్రకటించబడితే సంఘం ఏర్పడింది? మనసు పెట్టాలి. ఎక్కువ సమయం మాట్లాడినాం, కానీ మీ మనసులు వాక్యం వైపు ఉంచండి. ప్రతి ఆదివారం వస్తున్నావు, కూర్చుంటున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. నీకంటూ ఏమైనా చరిత్ర ఉందా? అసలు నీకంటూ ఏమైనా చరిత్ర ఉందా? నువ్వు వస్తున్నావో వెళ్ళిపోతున్నావు. అమ్మా ఒక్క మాట అంటాను, ఏమనుకోకండి, దయచేసి ఏమనుకోకండి. నా పేరు ఎంతమంది తెలుసండి? అది పొరపాటు కదా. తెలియనోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పనా? మీ పేర్లు ఎంతమంది పేర్లు నాకు తెలుసు. నేను కొన్ని విషయాలు సిగ్గుపడతానండి. నాకు వ్యక్తులు గుర్తుంటారు కానీ పేర్లు గుర్తుండవు. నిజమండి, నిజం. అమ్మాజీ గారికి బాగోలేదు. నా దృష్టిలో అమ్మాజీ గారు బాగోలేదంటే ప్రార్థన ఎవరు చేస్తానని తెలుసా మీకు? అమ్మ నన్ను క్షమించండి, ఆ అమ్మ రాలేదు కాబట్టి, చేసిన పాపం చెప్పుకుంటే పోద్దు కాబట్టి అంత సీరియస్గా చూడకండి, చెప్పేస్తున్నాను. నా దృష్టిలో పెద్దబూరమ్మ గారు కుమార్తె అమ్మాజీ అనుకొని ఆవిడ కోసం ప్రార్థన చేస్తున్నాను. నిజం. నాకెలా తెలుసు? ఈవిడ అమ్మ ఇంతకీ బాగులేనాడు ఎవరో తెలుసా? ఆవిడే అమ్మాజే. కాకపోతే పెద్దబూరమ్మ గారి కోళ్ళు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? అంబటి సత్యవతి గారి ఇంటి ఎదురుగుండా ఉంటుంది. ఆవిడ ఎంత ప్రేమిస్తుందో. నా ప్రార్థనలో ఏళ్ళేమంటున్నారు? అయ్యా అమ్మాజీ గారి బాగాలేదు, ప్రార్థన చేయండి అంటున్నారు. నేనేం ప్రార్థన చేసేస్తున్నాను? ఒక వారంలో ప్రార్థన చేశాను. నా మైండ్లో ఎవరున్నారంటే గ్రంథాలయం పక్కన ఉన్న అమ్మాజీ గారు. నా ప్రార్థనలో వెళ్ళిపోతుంది. ఇంకో సంగతి చెప్పనా? నన్ను క్షమించండి. నేను ప్రార్థన చేసేటప్పుడు కాలనీ అనగానే నాకు వ్యక్తులు గుర్తురారు, మొఖాలు గుర్తొస్తాయి, ఇళ్ళు గుర్తొస్తాయి. కారులో వెళ్ళిపోతున్నా, మౌనంగా ప్రార్థన చేస్తున్నా, అలా నెమ్మదిగా అందరినీ ఎవరిని మర్చిపోను. కాకపోతే పేర్లు గుర్తుండవు. నన్ను తిట్టుకుంటారు. తిట్టుకునే వాళ్ళని దేవుడు ఎలా దీవించుగాక. ఒక మాట చెప్తాను. నేను ఈ పదం ఎంత చెప్పాను తెలుసా? ఒక దైవజనుడు వాక్యం చెప్తూ నీ సంఘములో నీ విశ్వాసుల పేర్లు నీకు తెలుసా?
నీ సేవకుడి పేరు నీకు తెలుసా? నీ విశ్వాసి పేరు నీకు తెలుసా? పేరు పెట్టి అతడు నీ కొరకు ప్రార్థన చేయగలడా? నీ కొరకు నిజముగా పేరు పెట్టి ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారా? ఇలా లేకపోతే ఎంతమంది విశ్వాసులు ఉన్నా, ఎంత సేవ చేసినా ఆ సేవ నిష్ప్రయోజనం. ఆ మాట నాకు బాగా పనిచేసింది. సంఘమునకు ఒక చరిత్ర ఉండాలి. అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అంటే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. ఎందుకు వారు క్రైస్తవులు అనబడ్డారో తెలుసా? ఊరకనే కాదు, ఆ పట్టణానికి చరిత్ర ఉంది, ఆ సంఘానికి కూడా ఏముంది చెప్పండి? చరిత్ర ఉంది. నీ ఊరికి చరిత్ర ఉంది, ఇక్కడున్న సంఘానికి చరిత్ర ఉందా అని అడుగుతున్నాను. ఉందా చరిత్ర? ఇదే సంఘం నుండి గ్రామాలలో సువార్త వ్యాప్తి జరిగింది. 22 గ్రామాలలో కీర్తిశేషులు, దైవజనులు, కొర్నెలెసై గారు కాలినడక నుంచి సైకిల్ మీద వరకు సువార్త చేసి సంఘాలను బలోపేతం చేసిన దైవజనుడు ఇక్కడి నుంచి వెళ్ళినవాడు. ఈరోజు ఎక్కడ సువార్త వ్యాప్తి జరిగినా ఎక్కడి నుండే సేవ వెళ్ళింది. మరొక మాట నేను సగౌరవంగా చెప్తానండి. ఈరోజు నేను ఏ స్థలానికి వెళుతున్నా, మీరు ఫలానా ఆయన కొడుకండి, అయ్యి బాబు మీ నాన్నగారు ఈ ప్రాంతం అంతా వచ్చారండి, ఆయన ఎంత గొప్ప దైవజనుడు అండి బాబు, ఏం వాక్యం చెప్పాడండి బాబు అని ఒక చరిత్ర ఉంది. సంఘానికి చరిత్ర ఉండాలి, ఆ సేవలో కూడా ఏముండాలి? చరిత్ర ఉండాలి. మనసు పెట్టండి ప్లీజ్. ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు వీళ్ళు అనబడిరి అంటే, పౌలు గారు, బర్నబా గారు వెళ్ళే సమయానికే అక్కడ సంఘం ఉందట. ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారు? పేతురు గారు స్థాపించారా? యాకోబు గారు స్థాపించారా? లేకపోతే ఏ వ్యక్తులైన శిష్యులు స్థాపించారా అంటే, చరిత్ర చదువుతుంటే కళ్ళు చెదిరిపోతాయి. ప్రార్థనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నీకంటూ చరిత్ర ఏది తల్లి? నీకంటూ చరిత్ర ఏది? కానీ అంతియోకయలోనున్న సంఘానికి చరిత్ర ఏంటో తెలుసా? చరిత్ర ఏంటో తెలుసా? సంఘము, మనం మళ్ళీ ప్రారంభంలోకి వస్తాం. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎన్ని వేల మంది? ఆ తర్వాత 5,000 మంది పురుషులు అయ్యారు. 3 + 5 ఎంత? 8,000 మంది. చెప్పండి, 8,000 మంది? 8,000 మంది. ఆ తర్వాత లెక్కకు విస్తరించేంత గొప్ప సంఘం అయిపోయింది. సంఘం బాగా పెరుగుతుంది, సంఘం బాగా ఎదుగుతుంది, సంఘం బాగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధి చెందుతుంది. వేలల్లో, స్త్రీలలో, పురుషుల్లో, పిల్లల్లో సంఘ వ్యాప్తి బాగా పెరుగుతున్న సందర్భంలో సంఘానికి హింస వచ్చిందట. వినాలి. నీ ఇంటికి శ్రమలు ఎందుకో తెలుసా? నీకు కష్టాలు ఎందుకున్నాయి తెలుసా? నీవు విశ్వాసంలో బలపడుతున్నావు కాబట్టి విశ్వాసంలో నేను పడగొట్టడానికే నీకు శ్రమలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీకు ఇబ్బందులు వస్తాయి, నీకు ఆర్థిక పరిస్థితులు వస్తాయి, నీకు వ్యాధులు వస్తాయి. ఎందుకో చెప్పనా? నువ్వు బలంగా ఉండాలనుకుంటున్నావు ప్రభువులో, నువ్వు స్థిరంగా ఉండాలనుకుంటున్నావు, నేను బలమైన పని చేయాలనుకుంటున్నావు, నేను ప్రభు కొరకు నిలబడాలి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నావు కాబట్టి నీ మీద దుష్టుడు కన్నేశాడు, నీ మీద దుష్టుడు కన్నేశాడు. ఎందుకో చెప్పనా? నువ్వు పడిపోతావని తెలుసు. వాడు కన్నెర్ర చేస్తే నువ్వు పడిపోతావని తెలుసు. వాడు నీ మీద పడితే నువ్వు జారిపోతావని తెలుసు. వాడు నీ వైపు గురి పెడితే నువ్వు నిలబడవని తెలుసు. అమ్మా వినాలి. సంఘం బాగా పెరుగుతుంది, సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది, సంఘం బాగా ఉన్నతంగా ఎదుగుతుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనం. త్వరగా చదవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందు. వినాలి వినాలి వినాలి. ఏ హింస చెప్పండి? ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, యెరూషలేములోని చెప్పండి
సంఘమునకు. అమ్మా దేనికి? దేనికి? సంఘానికే. ఏమొచ్చింది? హింస. ఎలాంటి హింస? గొప్ప హింస సంఘానికే వచ్చింది. నువ్వేమడుగుతావు? ఈవేళ ప్రశ్నలు తేలికగా అడిగేసే ప్రశ్న ఏంటి తెలుసా? మరి నువ్వు సంఘంలో ఉంటే నీకు ఎందుకు శ్రమలు రావాలా? సంఘంలో ఉన్నావు కాబట్టే నీకు శ్రమ. దేవుళ్ళు బ్రతకాలనుకున్నావు కాబట్టే నీకు శ్రమ. లోకంలో బ్రతికిపడుతూ ఆడికి పనేటండి. లోకంలో ఉండిపడుతూ ఆడికి పనేంటి? వాడికి కావలసింది ఎందుకో ఏంటో తెలుసా? నిన్ను విశ్వాసంలోంచి పడగొట్టాలా, నిన్ను చెడగొట్టాలా, నిన్ను పడదోయాలా. సమయం లేదు, స్పీడ్గా వెళ్ళిపోతాను. గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు ఏమైపోయారట? గట్టి చెప్పండి, ఏమైపోయారు? సంఘము చెదిరిపోయింది. అమ్మా వినాలి, సంఘం ఏమైంది? చెదిరిపోయింది. దేనికి చెదిరిపోయింది? హింసలకి. ఏ హింస? గట్టి చెప్పండి. అంటే హింస ఎందుకు పెడతారు? చెప్పానుగా, మాట్లాడండి. చెదిరిపోవడానికే, నేను పడగొట్టడానికే. కాకపోతే విశ్వాస అయిన వాడు హింసలు వచ్చినా, చెదిరిపోయినా, కష్టం వచ్చినా, విపత్తు వచ్చినా వాడు ఆగేవాడు కాదు, వాడు వెనకం చేసేవాడు కాదు. వాడు ఎలాగుంటాడు తెలుసా? శ్రమల వైపు, కష్టాల వైపు, వాడికొచ్చి ఇరుకుల వైపు, ఇబ్బందుల వైపు, వ్యాధులు వచ్చిన, శ్రమలు వచ్చేసిన ప్రభు కొరకే బ్రతుకుతాడు. వీళ్ళు ఏమయ్యో తెలుసా? హింస వచ్చింది, చెదిరిపోయారు. కానీ ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ ఏం చేశారంట? 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. వినండి, గొప్ప హింస కలిగిందన్నాడే. ఏంటా హింస? ప్రభు కొరకు నిలబడిన స్తెఫనుని రాళ్లతో కొట్టి చంపేశారు. అమ్మమ్మ మనసు పట్టాలి. యెరూషలేములో ప్రభు మహిమార్థముగా రోషము కలిగి బ్రతుకుతున్న స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు కళ్ళ ముందు చావు కనబడుతుంది, కళ్ళ ముందు శ్రమ కనబడుతుంది, కళ్ళ ముందు హింస కనబడుతుంది, కళ్ళ ముందు విపత్కర పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు అందరు ఏమనుకున్నారు తెలుసా? ఈ హింస పెడితే, శ్రమ పెడితే, కష్టపెడితే వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? చెదిరిపోతారు. నేను అడుగుతున్నాను, నీకు రావడం లేదా శ్రమలు? నీకు రావడం లేదా? నాకు అర్థం కాని సమస్య ఏంటంటే, అమ్మా ఏంటో తెలియదండి. ఏమండి పోయిన వారం ప్రార్థనకు రాలేదండి అమ్మా, ఒంట్లో ఏమీ బాగోలేదని ప్రార్థన మానేసాం. మరి ఎక్కడికి వెళ్ళారమ్మా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అంటే నీకు ఎవరికంటే ఎవరిని ముందు పెట్టావు? దేవుడికంటే ముందు ఎవరిని పెట్టావు? నేను డాక్టర్ వద్దండంలా, నేను వద్దండంలా. నీకు వ్యాధి వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను అంటున్నాను, మరి హృదయ వ్యాధులు బాగు చేసే దేవుడు దైవం కదా, ఆ దైవం దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆరోగ్యము గల వారికి వైద్యుడితో పని లేదు. అంటే ఎవరికి పని చెప్పండి? అనారోగ్యంతో. ఇప్పుడు నేను అంటున్నాను, అనారోగ్యం ఎక్కువయ్యే కొలిది ఎక్కడికి రావాలి నువ్వు చెప్పండి? దేవుడి దగ్గర రావాలా. కానీ ఏం చేస్తావు? దేవుడికి చెప్పాలే, దేవుడికి ఏమవుతున్నావు? దూరంగా ఉంటావు. శ్రమలు వచ్చే కొలిది నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు దేవుడి దగ్గర రావాలి. కానీ ఏం చేస్తావు? శ్రమ రాగానే మానేస్తావు, కష్టం రాగానే మానేస్తావు, వ్యాధి రాగానే మానేస్తావు, విపత్తు రాగానే మానేస్తావు, కష్టం కనబడగానే దేవుడు దూరం అయిపోతావు. అమ్మా వాడి గురి కూడా అదే. నీకెందుకు శ్రమ పెట్టాడు తెలుసా? నువ్వు ఆగిపోతావనే, నువ్వు లోపడిపోతావనే, నువ్వు భయపడిపోతావనే. వాడు అందుకే నీ మీద గురి పెట్టాడో. వాడు నీ మీద గురితో పెట్టాడు చెప్పనా? నీ మనసు అడిగి తెలుసు. మనసు పెట్టాలా? మనసు పెట్టండి. హింస వచ్చింది, చెదిరిపోయారు,
తల్లికొకడో చెల్లికొకడో, అన్న ఓ చోటకి, చెల్లో చోట, తమ్ముడో చోట, ఇలాగూ అన్నదమ్ములుగా ఉన్న కుటుంబాలు సైతం చెల్లాచెదురైపోయారు. విశేషం ఏంటంటే వీళ్ళు శ్రమకు చెదిరిపోయారు. కానీ అమ్మా, చెదిరిపోయిన వారట నాతో చెప్పండి, సువార్త. ఏ వార్త? ఏ వార్త? సంఘం అంటే అది కదండి. సంఘం అంటే అది కదా. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి. అబ్బా, వీళ్ళు ఏం వదలలేదు? వాక్యాన్ని వదలలేదు. అమ్మా వింటున్నారా? ఏం వదలలేదు? చెదిరిపోయారా? చెప్పండి. చెదిరిపోయారు, కానీ ఏం వదలలేదు అంటే, మేము చెదిరిపోయినా కానీ, శ్రమ వచ్చినా కానీ, మరణం వచ్చినా కానీ, వ్యాధి వచ్చినా కానీ, మేము సువార్త మేము మానం. ఇప్పుడు పాటలన్నీ మారిపోయినాయి. కొద్ది సంవత్సరాల క్రితం వెళదామే, కొంచెం ముందు సంవత్సరాలకు వెళితే, నేను ఇలాగన్నాను అనుకోండి, ఈ పాట పాడే వాళ్ళందరూ నా వైపు చూస్తాను సీరియస్గా, వాళ్ళ వైపు నేను చూడను, మీ వైపు చూసి పాడతానే. ఏమనుకోండి, సువార్త అందని ఊరు. ఏ నోరు తెల్లదే? పాట మీకు గుర్తు రాక? పాట ఉన్నా కూడా మనం పాడం కాబట్టి. ఇక ఎంతసేపు ఏ పాటలు పాడుతున్నావు? నేనేం చెప్పను మీకు నా బాధ. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నాను కదా, కొన్ని చోట్ల ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో, ఇటు అంత సీరియస్గా ఉన్నారు ఏంటంటే. దేవుడు ఏం చేయాలంట? ఎత్తుకోవాలంట. మరి కూసిలేళ్ళం ఆయన ఎత్తుకోవాలా? ఆయన నడువిరిగిపోయినా పర్లేదు, ఆయన ఎత్తేసుకోవాలి. నేను దమ్ముంటే మీ అమ్మని ఎత్తుకోమనండి, 10 సంవత్సరాలు పెట్టనే. మాట్లాడండి. వాళ్ళ అమ్మ ఎత్తలేక ఎదురుకున్న భర్తను దొక్కలాగా ఉన్నా అలా చూస్తున్నానే, సాయం చేసుకోదు అంటుంది. వాళ్ళకన్నా కొడుకుని వాళ్ళ అమ్మ ఎత్తుకుంటాకే అంత బరువు అయిపోయి వాళ్ళ ఆయన తిట్టే రోజుల్లో ఉన్న మనం, దేవుడట ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను, నీకుల్లో ఎత్తుకుంటే వింటాడటీడు. నన్ను క్షమించాలా? నన్ను క్షమించండి. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, విపత్తులు రావచ్చు. అమ్మా, అంతియోకయలోనున్న వారు ఎందుకు క్రైస్తవులు అనబడ్డారో తెలుసా? వీళ్ళు ఈ చెదరిపోయిన వాళ్ళందరూ ఏం వాక్యం పట్టుకొని బయలుదేరారట? సువార్త వాక్యం పట్టుకొని బయలుదేరారట. బయలుదేరి ఏం చేశారట? అపోస్తుల కార్యాల గ్రంథం తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం ఎన్ని అధ్యాయము? 12వ అధ్యాయం, 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాం. 19వ వచనం. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప, ఏమండోయ్, చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల యందు సంచరించిరి. వినాలి. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళందరూ, అమ్మా వింటున్నారా? ఏమైపోయిన వాళ్ళు? పౌలు గారు వచ్చి స్టార్ట్ చేయలేదు, పేతురు గారు వచ్చి స్టార్ట్ చేయలేదు. నేను అడుగుతున్నాను, ఏమనుకోకండి దయచేసి. కొంచెం సేపు ఎక్కడుంది ఇది? ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. చెప్పండి, ఎక్కడ జరిగింది? యెరూషలేములో సంఘాన్ని జరిగింది. ఇది ఎక్కడుంది? అంత్యోకయ ఉంది. ఇదంతా ఏ ఖండంలో ఉన్నాయి తెలుసా? ఆసియా ఖండంలో ఉన్నాయి. అంటే అమ్మా, మన రాష్ట్రంలో ఏం జరిగినా మనకు తెలుస్తుందా తెలీదా? మాట్లాడండి. మన జిల్లాలో ఏం జరిగినా తెలుస్తుందా తెలీదా? చెప్పండి. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఎందుకు చెదిరిపోయారో అంత్యోకయ వాళ్ళకు తెలుసు. శ్రమలు చూచి సంఘం పారిపోలేదు. నువ్వెలాగున్నావు? వాక్యం విన్నావు, వింటున్నావు, కూర్చున్న కాసేపు సింహం అలా పుల్ల ఫీల్ అయిపోతున్నావు. జస్ట్ తలుపు దాటగానే పిల్లిలాగా ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ కూర్చున్నంతసేపు పులిగానే ఉన్నావు, ఇది దాటగానే పిల్లిగా మారిపోయావు. కర్తవ్యాన్ని వదిలేసావు, సేవ మానేసావు, లేనిపోని పనికిరాని అన్న ఆలోచనలన్నీ బుర్రలో పెట్టేశావు. అక్కడ అంత్యోకయలో ఉన్న సంఘం ఎలా ప్రారంభించబడిందో తెలుసా? ఎలా ప్రారంభించబడిందో చదువుదాం, చూడండి. వీళ్ళు ఏం చేశారట? 20వ వచనం. ప్రియులు
కుప్రీలు కొందరు కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకైకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అమ్మ వినాలి, ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త అంతియోకైలోనున్న వారికి ప్రకటించారు. ఇంతకు ప్రకటించిన వాళ్ళు ఎవరండి? ప్రకటించిన వాళ్ళు ఎవరు? పౌలు గారా, పేతురు గారా, యాకోబు గారా? ఎవరెళ్ళో? సంఘస్థులు. వీళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు. దేనివల్ల చెదిరిపోయారు? హింస వల్లే చెదిరిపోయారు. వీళ్ళ హింస చెదరగొట్టినా వీళ్ళు ఏం వదిలిపెట్టలేదు. గట్టి చెప్పండి. మరి నువ్వో కష్టం వస్తే ప్రార్థన మానేస్తావేట్రా? వ్యాధులకు ప్రార్థన మానేసావా? కష్టాలకు ప్రార్థన మానేసావా? ఏమనుకోకండి, ఆదివారం మన భాషలో చెప్పుకుందామే 500 మంది సంఘం అంట. శుక్రవారం ఎంతమంది? కౌంట్లెస్, లెక్క పెట్టక్కర్లేదు. విశ్వాసులము. ఏది మన గృహాల్లో ప్రార్థన? ఏది మన ఆత్మీయ జీవితాల్లో వాక్యం? సంఘమా, నువ్వు బలంగా ఉండకపోతే ఎవరయ్యా నేను కాసేది చెప్పు? ఎవరు నేను కాస్తారు? నువ్వు బలంగా ఉండాలి కదా, నువ్వు బలంగా ఉండాలి కదా. ఏమనుకోకండి, అందరికీ వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. కాపరి ఆహారం ఎక్కడుందో గొర్రెలకి తీసుకెళ్ళి ఆహారం పెడతాడు, వెతుక్కొని ఆహారం పెడతాడు. గొర్రెలు ఏం చేయాలి చెప్పండర్రా? తిని ఏం చేయాలి? మాట్లాడండి. గొర్రెలు తిని ఏం చేయాలి? 1 ఎదగాలి, 2 పిల్లలు మాట్లాడండర్రా. పిల్లల్ని గట్టి చెప్పండి, పిల్లల్ని కనాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇందుకే కాపరి గంటాడా గొర్రెలు గంటాయా పిల్లల్ని? గట్టి చెప్పాలి. మరి గొర్రెలు కనడానికి కాపరి ఏం చేస్తున్నాడు? ఆహారం పెడుతున్నాడు. నువ్వు ఎవరోరా? నీవు యేసయ్య ఏం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి అంటే నువ్వు గొర్రెవైతే నీకు కాపరుంటే కాపరి నీకు ఆహారం పెడితే ఆహారం తిన్న నీవు ఏం చేయాలి? గొర్రెలను కనాలి. ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోకండి. చెదిరిపోయిన వాళ్ళు ప్రారంభిస్తే ఏర్పరచబడిన సంఘం అంతియోకయ సంఘం. ఈ చెదిరిపోయిన వాళ్ళు సువార్త చెప్తే విన్న సంఘం. అమ్మ వినాలి. కోరుకొండ కూడా చరిత్ర ఉంది. అమ్మ ఆ చరిత్ర నేను నారత్రమ్మ గారిని చూసి చాలా బాధపడ్డాను. ఆమె బ్రతుకుండగా కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే నా బాధ. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను మీలో అందరికి కూడా. ఇప్పుడు పెద్ద బూరమ్మ గారు ఉన్నారు, చిన్న బూరమ్మ గారు ఉన్నారు. వీళ్ళు ప్రారంభ క్రైస్తవులు. మీరు ఉన్నారు, ప్రారంభంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు కొరకు నిలబడుతున్నారు. నీ తర్వాత నీ పిల్లలు ఎవరైనా ఈ మందిరంలో ఉంటారా? ఆలోచించుకో. నారత్రమ్మ గారితో బంధం తెగిపోయింది. ఆ ఇంటితో ఉన్న బంధం కూడా ఏమైపోయింది? తెగిపోయింది. ఆమె ఎంత మంచి యోధురాలో అప్పుడప్పుడు మీరు ఎలా చూస్తారు నాకు తెలియదు. నాకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నట్టు కనపడుతుంది ఆమె. మా అమ్మ కూడా నా పక్కన ఉన్నట్టు కనపడుతుంది కొన్నిసార్లు. నా ప్రయాణంలో మా నాన్నగా కనపడతారు నాకు కొన్నిసార్లు. మా అమ్మ కనపడుతుంది. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానంటే ఖచ్చితంగా ప్రార్థనైనా చేసుకుంటాను, లేదా విశ్వాసమైనా తలుచుకుంటాను, లేకపోతే మా నాన్నగారిని తలుచుకుంటాను, మా అమ్మని తలుచుకుంటాను, వాళ్ళు చేసిన సేవను తలుచుకుంటాను. వీళ్ళందరూ నాకు గుర్తొస్తారు. నేను ఆత్మీయంగా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. టైం లేదు, నేను ముగింపులకు వచ్చేస్తున్నాను. సంఘం ఎలా కట్టబడిందో తెలిసేది. చెదిరిపోయిన విశ్వాసులు సువార్త ప్రకటిస్తే కట్టబడిన సంఘం. అంటే వాళ్ళు ఏం చేశారు? చెదిరిపోయిన వాళ్ళు సువార్త చెప్పండి సువార్త. పస్తులైనా ఉంటాం గాని ప్రభువు సేవను వదలము మేము, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను. పస్తులైనా ఉంటా గాని ప్రభువు సేవను వదలను నేను. పస్తులైనా ఉంటాం గాని ఒకవేళ ఆహారం లేదా
కష్టమే వచ్చేసిందా? ఇంట్లో వంట కూడా ఏమీ లేదా? తిండి కూడా నీ దగ్గర లేదా? నిజంగానే నువ్వు నలిగిపోతున్నావా? పస్సైనా ఉండు. నీ ప్రభు మనసే మారిపోవాలి, నువ్వు కాదు మారవలసింది. నీ భక్తిని చూసి నీ ప్రభువే దిగిపోవాలా. నీ శ్రమను చూసి నీ ప్రభువే మారాలా. అయ్యయ్యో వీడిని వదిలేశాను, వీడిని నేను చూడాలనుకోవాలి దేవుడు. అలాంటి భక్తి కదండి. చేస్తే అలా భక్తి చేయాలా? నన్ను క్షమించండి. అంతియోకయలోనున్న శిష్యులు మొట్టమొదటి ఏమనబడ్డారు? వీళ్ళు క్రైస్తవులు అనమాట. వీళ్ళకి ఏం చరిత్ర ఉందండి? చెదిరిపోయిన వాళ్ళు. ఓ పౌలు వచ్చి చెప్పలా, ఓ పేతురు వచ్చి చెప్పలా, యేసు ప్రభు శిష్యులు ఎవరు వచ్చి చెప్పలేదండి. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సంఘం. ఏ సంఘం? హింస పొందిన సంఘమే హింసను భరిస్తూ చెదిరిపోయారు, కానీ సువార్తను చెప్పడమా వదలలేదు. మరి నువ్వు నేనేం చేశాంరా? నువ్వు నేనేం చేశాం? అమ్మా నన్ను ఏమనుకోకండి, బ్రతుకుతున్నాం, ఏదో రోజు చచ్చిపోతాం, ఇంతేనా మన జీవితం? ఇంకేమీ లేదా? ఇక నాకు చరిత్ర ఏమీ లేదా? ఇకపోతే చచ్చిపోయిన రోజు చెప్పే మాటలనే నిజాలు అనుకుంటున్నారా? మీ అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. చచ్చిపోయిన రోజు ఆ మాటలని చెప్తే మీరు కడుపబ్బా అయ్యి బాబు నిజం అనుకుంటున్నారు, కానీ మనసులోంచి వచ్చే మాటలు కాదు. కావాలంటే అంతర్గతంగా మీరు ఆలోచించుకోండి. చచ్చిపోయినాడు అక్కడ ఉంటాడు. మనం ఏడ్చినట్టు అలాగే వెళ్ళి యాక్షన్ చేసి అలాగే ఏడ్చినట్టు ఏడ్చి పక్క వచ్చి వీడు అలా చూడనుకుంటాం, వీడు అలాగేలాగా అది ఇదా పక్కనే తల్లి పైగా ఆడికి వచ్చి మరి అలాగే ఉంటుంది. మరి ఏం చేస్తాం? అందరం పోతాం. ఎప్పుడు తీసుకెళ్తారు? కొండ వండాల, మళ్ళీ తెగ తినేయాలి కదా. ఎవడు బాధ ఆడితే కదా. జ్ఞాపకార్థ కూటమి రోజున మమ్మల్ని కూడా క్షమించండి తల్లి. మిమ్మల్ని తప్పుగా అనడం లేదు, నా మాటల్లో మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి. ఆ రోజు అక్కడ పొట్ట ఎట్టి అమ్మ పలానా ఆవిడ ఎంత పనికిమాలింది లేకపోతే ఎంత దూరం అని అనుకోండి, మీరు నన్ను కదలనిస్తారా? నరికేరు. నేనేమంటాను? ఎంత మంచి విశ్వాసురాలో, ఈమె ఖచ్చితంగా పరలోకంలో ఉంది. ఇంకొక ఆయన చెప్తున్నాడు, నేను రాత్రి ఆ సహోదరుని పరలోకంలో బంగారపు సింహాసనం మీద నేను చూశాను అనగానే ఆయన లోన తీసుకెళ్ళి పెద్ద కవర్ ఇచ్చేశారు. నేను ఆ మొక్క మాట్లాడినందుకు లోపలికి పిల్లలేదు, కవర్ నాకు ఇవ్వలేదు. ఆయనకి పెద్ద కవర్ వచ్చేసింది. ఎందుకంటే ఈయన రాత్రి చూశాడట. ఎక్కడా? పరలోకంలో. ఎక్కడుందట ఈవిడే? బంగారు సింహాసనం మీద ఉందంట. ఈయన కూడా వెళ్ళాడంట. మరి ఇక్కడలా బతుకున్నాడు, అది వెళ్ళలేదు. మరి అక్కడికి వెళ్తే ఇక్కడ రాకూడదు కదా. ఏమన్నాడు? అక్కడ వాళ్ళు ఎక్కడికి వస్తలేదు, మరి ఈయన వెళ్ళాలకు వచ్చేసాడు, అది వెళ్దాం. ఆ రోజు చెప్పే మాటలు విని మారు మనసు పొందేవేమో. ఆమె రోజు చెప్పే మాటలకు నువ్వు నన్ను క్షమించండి. లేకపోయినా ఏమండి పలానా సహోదరుడు అండి, అయ్యి బాబు దేవుడి కొరకు ఎంత ప్రయాసపడ్డాడండి, ఎంత కష్టపడ్డాడండి. పలానా సహోదరుడు అమ్మ బాబు ఆ సంఘం కొరకు ఎంత ప్రయాసపడిందండి. అమ్మమ్మ ఆ పలానాడు ఉంది, ఆ వ్యక్తి ఉన్నాడే, ఈయనున్నాడే, ఆ సేవకుడు ఉన్నాడే, ఆ సహోదరు ఉంది. ఈ మాటలు కదండి మన మాట రావాల్సింది. ఈ మాట కదండి, ఈ మాట కదండి మనకు కావాల్సింది. అంత్యోకయలో ఉన్న సంఘం ఇది సిరియాలో ఉన్న అంత్యోకయ. చెప్పాలి, ఇది ఎక్కడున్న అంత్యోకయ? మరి ఈ అంత్యోకయ ఏంటి? ఇది పిసిదియా ప్రాంతంలో ఉన్న అంత్యోకయ. ఈ అంత్యోకయ చెదిరిపోయిన వారు సువార్త ప్రకటిస్తే కట్టబడిన సంఘం. అమ్మా వాళ్ళు సువార్తను పట్టుకొని శ్రమలైన భరించారు, కానీ సువార్తను వదలలేదో, వాక్యం వదలలేదో. చిన్న సమస్యకి, చిన్న శ్రమకి, చిన్న కష్టానికి నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. ఒక్క మాట్లాడుతానేమనుకోకండి, ప్రతి ఆదివారం నువ్వు రొట్టె పిలుస్తున్నావే, ద్రాక్షరసం తాగుతున్నావే, దాన్ని విలువ ఎప్పుడైనా నీకు తెలుసా? ఊరికెప్పుడు లోపలే చేసుకుంటున్నా. మొన్న చోట చూశానండి, గ్లాసులు ద్రాక్షరసం ఎంతంత రొట్టె లైన్లో పెట్టారు. అందరూ ఒక కాలుకి అక్కడ వేస్తాం, అంత రొట్టె తీసుకుంటాం, గ్లాసులు ద్రాక్షరసం పట్టుకుంటాం, వెళ్ళిపోతాం. ఏంటది? ఆరాధన. దానిలో ఏముందో తెలుసా? అందరు నాకు చెప్పండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు.
ఎందువలన ఈ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు కూడా నీకు తెలియకుండా తీసుకుంటే, నువ్వు ఎందుకు తాగుతున్నావు కూడా నువ్వు తెలియకుండా తాగితే, క్షమించండి. ఇందువలననే అనేకులు చచ్చిపోతున్నారన్నాడు, అనేకులు బలహీనులైపోతున్నారన్నాడు, అనేకులు రోగులైపోతున్నారన్నాడు. ముగించేశా. ఇప్పుడు చెప్పండి, అంతియోకైకి ఏముంది? ఒక చరిత్ర. చెప్పలేముంది? గట్టి చెప్పండి. ఓ చరిత్ర. ఏంటి అంతియోకయ? వినాలి. సెల్యూకస్ అనే ఒక అధిపతి ద్వారా తన తండ్రి పేర పెట్టబడిన పట్టణం. అది ప్రేమించబడిన పట్టణం. రెండవది గుర్తించబడిన పట్టణం. మూడవది విశ్వాసులు సువార్త ప్రకటిస్తే మారు మనసు పొందిన సంఘం. ఎవరో వచ్చి కాదండి, మనకెవరో పెద్దవాళ్ళు చెప్తే మనం వాక్యం వింటాం. మనం కూడా పెద్దోళ్ళకి మనం ప్రియారిటీ ఇస్తాం. మీకు తెలుసా? వాళ్ళకి పెద్ద ప్రియారిటీ. నీ కళ్ళ ముందు కనపడే సేవకుడు నువ్వు ప్రియారిటీ ఇవ్వో, ఎక్కడో ఉన్న సేవకులు ప్రయారిటీ ఇస్తావు. ఇవ్వద్దని నేను అన్నా, కానీ నువ్వు ఇచ్చే ప్రయారిటీ వలన నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఆ వ్యక్తికి నువ్వు తెలుసా? నువ్వు తెలుసా? మేరీ గ్రేస్ గారి తల్లి చనిపోయింది. నేను చాలా బాధపడిపోయాను. ఎందుకంటే నాకు గుర్తుంది, మేరీ గ్రేస్ అక్క ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాం. అది ఆయమ్మ పెట్టుకున్న ప్రార్థన అనుకుంటాను, నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని, అక్క కూడా ఉందో లేదో, అక్క మీకు గుర్తుందో లేదో, ఆ అమ్మ వంట చేసింది. ఎక్కడ వండుతుందో తెలుసా? మట్టి ఇది ఉంటుంది కదా, ఏంటది, కుండతో. నేను కూడా చాలాసేపు అక్కడే కూర్చొని అలాగే చూశాను. ఆ మనిషి దగ్గర మట్టి కుండలో కూర వండింది. ఎంత అగ్గగలాడిపోయిందో, ఎంతగా ప్రేమించిందో. ఆమె కనుమరుగై మరొక్క క్షణం నేను దాటుంటే, ఫోన్ నేను చేసుకొని అందకపోయి ఉంటే ఆమె చూపు కూడా నాకు దక్కేది కాదు. ఎందుకో నేను కొంచెం లేట్గా చూశాను. ఆయన నాకు చేసింది కూడా లేట్గానే చేశారు. 9 గంటలకు ఎప్పుడో చేశారు. నేను 10 గంటలకు చూశాను, అంటే 9:10కి హుటాహుటిన వచ్చాను. దక్కింది భాగ్యం. మీరు నమ్మండి, ఒక్క నిమిషం అన్న మొయ్యాలనిపించింది. ఆ తల్లిని భుజం మీద పెట్టుకున్నాను. ఎందుకో చెప్పనా? అన్నం పెట్టిన గుర్తు నాకు ఉంది. ఆ కూర నాకు ఆ కూర గురించి చెప్పింది. దీంట్లో అంత టేస్ట్ ఉంటుందో అని కాసేపు కూర్చొని కాసేపు మాట్లాడాను ఆ తల్లితో. నాకు గుర్తుంది. అమ్మా, మన జీవితాలు శాశ్వతమైనవి కావు తల్లి. నేను మీ మళ్ళా చెప్తున్నాను, సమయాన్ని పోగొట్టుకోకండి, దూరం కాకండి. నువ్వు దూరం అయిపోతావనే శ్రమ నీకు. నువ్వు చేసేది కూడా అదే. నువ్వు కూడా ఏంటో తెలుసా? ఆడు శ్రమ పెడతాడు, నువ్వు దూరంగా ఉంటావు. ఆడు వ్యాధి కలుగు చేస్తాడు, నువ్వు దూరంగా ఉంటావు. ఆడు కష్టం పెడతాడు, దూరంగా ఉంటావు. అవసరమైతే ప్రార్థననే మానేస్తావు, కానీ ఆడ ఆశయం ఏంటి? నువ్వు మానేలనే కదా. మరి నువ్వు చేసేదేంటి? అదే పని కదా. ఆత్మీయంగా ఈ సంఘం యొక్క లక్షణాలు ఉపోద్ఘాతం విన్నాం మనం. చరిత్ర ఉంది దానికి. అది సిరియాలోనున్న, ఇప్పుడు ప్రజెంట్ సిరియా మీకు తెలుసు. సిరియాలో భయంకరమైన శ్రమ, హింసలో ఇప్పటికీ వదలడం లేదు. సిరియా ప్రాంతంలో దేవుని పేరట భయంకరమైన మరణ హోమాలు. అమ్మ దయచేసి వినండి, ఏమనుకోవద్దు. ఆ మధ్య కాలంలో హైదరాబాదులో స్వామి అనే ఒక వ్యక్తి కరపత్రాలు పంచుకొని వెళుతుంటే భయంకరంగా ట్యాంక్ బండ దగ్గర భయంకరంగా కొట్టేశారండి. కొన్ని దినాలు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, కోమాకి వెళ్ళిపోయాడు, మళ్ళీ లేచాడు, మతి స్థిమితం లేని స్థితికి వచ్చాడు, మానసికమైన ఆందోళనకు గురైపోయాడు.
విచిత్రం చెప్పన, అంత కొట్టేసిన, అంత హింస పెట్టేసిన, ఇప్పటికీ కరపత్రం పట్టుకొని ఆ మానసిక స్థితిలో ఆ మాటలు పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఆగలేదు తల్లి, ఆగలేదు. విశ్వాసులు అంటే వాళ్ళు కదండి. ఒక్క పూట వచ్చి వెళ్ళిపోయి మనం విశ్వాసం అనుకుంటున్నామా? ఒక గంట అలా కూర్చొని వెళ్ళిపోయి మనం విశ్వాసం అనుకుంటున్నామా? కాదు కాదు కాదు. ఒకసారి పరీక్షించుకోండి. తలలు వంచుదాం.